జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే, మనకున్న ఆలోచనలు మన జీవితంలో ఎంత ఒత్తిడి ఉందో అది ఆత్మికంగానూ శారీరకంగానూ ప్రభావితం చేస్తుంది. ఎంతమంది అంగీకరిస్తారు? ఓకే, ఇక్కడ కూర్చుని అంగీకరించడం మంచిది. అయితే స్పష్టంగా చెప్తున్నాను, కొన్ని మార్పుల్ని చేసుకోవాలన్న నిర్ణయం చేసుకుంటారని చేస్తున్నాను. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. కాబట్టి మీ జీవితంలోని కొంత ఒత్తిడి నుంచి విడుదల కావాలంటే స్లో డౌన్ అవ్వండి. మీరు నోట్స్ తీసుకుంటే వ్రాసుకోండి స్లో డౌన్ అని. బహుశా ఓ 4, 5, 6, 10, 20 సైన్లు వేసి మీ ఇంటి చుట్టూ పెట్టాలేమో. స్లో డౌన్, స్లో డౌన్, స్లో డౌన్, స్లో డౌన్ అని. ఆమేన్. మా ఫ్యామిలీ నన్ను టీజ్ చేస్తుంది. అదంతా ఫన్నీగా లేకున్నా సరే అది కేవలం నేను ఎలా ఉంటానో చూపుతుంది. నేను ఎప్పుడూ తర్వాత జరిగేదానికి రెడీగా ఉంటాను. కనుక మేము ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా ఇంటికి సగం దూరంలో ఉండగానే ఇంటి తాళాలు తీస్తా. ఇంటికి చేరుకోగానే తాళం తీయడానికి రెడీ. మా అమ్మాయి చాలా చోట్లకు తీసుకుని వెళ్ళి చెప్తుంది, అమ్మా ప్లీజ్ నేను కార్ని పార్క్ చేసేంత వరకు వెయిట్ చేస్తావా, దానికి ముందే తాళం తీయడానికి దిగడానికి ట్రై చేయకుండా. అలా ఎందుకు చేస్తానో తెలీదు. అయితే నా చేతులు కారు హ్యాండిల్ మీద ఉంటాయి. ఒకటి చెప్తాను, నేను ఏమీ కాకుండా రెడీగా ఉంటాను. ఒకసారి అసలు గమనం ఉంచనే లేదు. మేము కార్లను రెంట్కి తీసుకుంటాం. ఎన్నో వైట్ కార్లని రెంట్ చేస్తాం. వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళే కారు వైట్ది. సరే, ఒక రోజున సెయింట్ లూయిస్లోని ఒక హోటల్ నుంచి బయటికి వచ్చాను. అక్కడ ఒక వైట్ కారు ఉంది, ఎక్కేశాను. ఏమైందో తెలుసా, నాకు తెలిసిన ఎవరితోనో కార్లో ఎక్కాను. టీవీ నుంచి ఆమెను భయపెట్టేశాను. ఆమెలంటే అంటే చూడండి, అలాంటివి చేస్తుంటాను. నాకు డేవి లాంటి పర్సనాలిటీ ఉంటే బాగుండేది, కానీ లేదు, నాకు లేదు. అయితే థ్యాంక్ యూ. మీ అందరిలానే నేను ఎక్కువగా ఉండేలా దేవుడు చేస్తాడు. నాలా మీరు ఉండగలరు, తెలుసా? ఓ, మీరు డేవ్ అనుకున్నాను, కారు హాయ్ చెప్పలేను. ప్రతి ఆలోచన, ప్రతి మాట మన జీవితంలో ఏదో ఒకటి ఉత్పత్తి చేసే విత్తనం. హృదయంలో దాగి ఉన్న మనిషి మనలోని ముఖ్యమైన భాగం. అయితే అతడు ఎప్పటికీ దాగి ఉండడని తెలుసుకోవాలి. లూకా 12:2 మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక బుక్ ఉంది. ముందుగా 76లో ఆత్మతో నింపబడినప్పటి నుంచి పేరు కమ్ అవే మై బిలవర్డ్. నాకు తెలియదు మీ దగ్గర ఉందా లేదా అని. అయితే అది దాని నుంచి కొన్ని స్టేట్మెంట్లను చదువుతాను. ఇది ఒకలా డివోషనల్ బుక్ లాంటిది. నీ మనసులో చింత ఉన్నప్పుడు నీ శరీరమునకు ఎలా స్వస్థతనివ్వగలను? ఓకే, నీ మనసులో చింత ఉన్నప్పుడు నీ శరీరమునకు స్వస్థతను ఎలా ఇవ్వగలను? ఎప్పుడూ చింతిస్తూ కష్టపడుతుంటే ఆరోగ్యంగా ఉండడం కష్టం. నీ ఆలోచనలో డిస్ఈజ్ ఉన్నంత వరకు నీ శరీరంలో డిసీజ్ ఉంటుంది. నీకెన్నో కావలసి ఉన్నవి. అయితే ప్రత్యేకంగా ఒకటి నీ సంరక్షణ కొరకే. అది ఏమిటి అంటే దేవుని ప్రేమించే కేర్లో ఖచ్చితమైన నమ్మకం ఉంచడం. ఎంతగా మీరు తెలుసుకుంటే దేవుడు మీ భారాన్ని ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు. కనుక చూడండి మిస్టర్, మీ బాధ్యతనివ్వండి డేవ్ మేయర్. ఆయన కేవలం ఒక
క్రైస్తవుడిగా పెరిగారు, దేవునితో గొప్ప సమయాలను గడిపారు యంగ్ బాయ్గా ఉన్నప్పుడే. నేను నట్ హౌస్లో పెరిగాను కనుక చూడండి, నాకంటే ఆయన ముందే ఉన్నారు. మీరు పెంచబడిన విధానానికై కొంతమంది ఏమీ చేయలేరు. చూడండి, మీ ఆరంభం వేరే కొంతమంది కంటే బాగుంది. అయితే మీలో ఎక్కువ మందికి గొప్ప ఆరంభం పొందరు మన జీవితాల్లో. అపవాది చాలా త్వరగా వర్క్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకటి చెప్తా, మీకు గొప్ప పేరెంట్స్ ఉండి ప్రోత్సహించినట్లయితే, మంచిగా పెంచితే, సాష్టాంగ పడి దేవునికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్. మీ జీవితంలో అదెంత మార్పును తెస్తుందో మీకు ఐడియా కూడా ఉండదు. మీ జీవితపు మొదటి కొన్నేళ్లలోనే మీ పర్సనాలిటీ రూపొందుతుంది అంటారు. కాబట్టి చెడు ఆరంభం ఉన్నప్పుడు మంచి ముగింపు కొరకు దేవునితో కలిసి వర్క్ చేయాలి. అది పర్వాలేదు, దేవుడు దాన్నంతా యూజ్ చేస్తాడు మనం చేయనిస్తే. ఎప్పుడూ చెడుగా ఫీల్ అవడం కంటే హీనమైంది ఏదీ ఉండదు. మనం పనులు చేస్తూ ఆనందించాలి. జీవితాన్ని ఆనందించడానికి, శక్తివంతంగా ఉండడానికి మనం మంచిగా ఫీల్ అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కోపం వస్తుంది, ఎవరితో కలవలేరు, తలనొప్పి, కడుపు నొప్పులు, అలాంటి చెత్తవన్నీ వస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరొక మంది తీసుకుంటాం, మరో ప్రిస్క్రిప్షన్ మరొకటి, అవన్నీ ఒకదాంతో మరొకటి పోట్లాడుకుంటాయి. కమాన్, అక్కడ ఉన్నాను, అలా చేశాను. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మీ మనసు విశ్రాంతిగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక జబ్బుగా ఉండి బాగవడానికి దేవునితో వర్క్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, మీరు చేయడం తెలుసుకోవడానికి ట్రై చేయాల్సింది చింతించకూడదు అని. అంటే మీ ఆరోగ్యం గురించి కూడా. చింత అనేది యాక్టివ్గా నాశనం చేసే బలం. చింత టెన్షన్ని కలుగ చేస్తుంది. టెన్షన్ బాధకు మార్గం అవుతుంది. వావ్, ఇక్కడే రోజంతా ఉండిపోవచ్చును కాదంటారా? భయం అనేది శరీరం యొక్క శారీరక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. నేను భయంలో పెరిగాను. నా జీవితం భయంలో వేరూని ఉండేది. కోపం మీ సిస్టంలోనికి ఏ యాంటీబయాటిక్ స్వస్థపరచలేని విషయాన్ని చిమ్ముతుంది. ఆలోచించండి. కోపంగా ఉండేదాన్ని, జరిగిన దాని గురించి కోపంగా ఉండేదాన్ని, దాని గురించే కోపంగా ఉన్నానని తెలీదు, ప్రతిదీ కోపాన్ని తెప్పించేది. అది ఆరోగ్యాన్ని బాధిస్తుంది. అక్కడ అందరూ బాగానే ఉన్నారా? ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. నన్ను ఇలానే ప్రేమిస్తూ ఉండండి. ఓకే, సామెతలు 14:30. దీన్ని నేను వాక్యం నుంచి నిరూపిస్తాను. నిశ్చలమైన భంగము కలగని సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. ఏం చెప్తున్నాను? అయితే మనం దాన్ని చదివి మన జీవితానికి అన్వయించుకోము. అది ఒక మంచి వచనం అన్నట్లు చూస్తాము. అయితే మన జీవితానికి అన్వయించుకుంటే, మీకు నిశ్చలమైన శాంతంగా ఉండే మనసు, హృదయం ఉన్నాయా? కోపంగా ఎంతసేపు ఉంటారు? మీ జీవితంలో ఎంత క్షమాపణలేముంది? ఎంతగా త్వరపడుతుంటారు? మీకెంత ఒత్తిడి ఉంది? మీ జీవితంలో ఎలాంటి ఫలాన్ని ఇవ్వని దాన్ని చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు. దాన్ని మానివేసి మరింత సమయాన్ని మీకోసం వెచ్చిస్తే, కానీ వెచ్చించరు. ఎందుకంటే ఏదైనా సరే తెలుసా, మీరెంతగా చేస్తే అంత ఎక్కువగా ఎడిక్ట్ అవుతారని తెలుసా? త్వరలోని చేయడం తప్ప ఏం చేయలేరా? పైన విశ్రాంతి ఎలా తీసుకోవాలో తెలియదు. ఎందుకంటే మీరు రెస్ట్ అనేది బోర్ అనిపిస్తుంది.
నిశ్చలమైన శాంతంగా ఉండే సాత్వికమైన మనసు శరీరమునకు జీవం అయితే అసూయ, మత్సరము, ఆగ్రహము అంటే కోపము అనేవి ఎముకలకు కుళ్ళు. వావ్! మీ ఆరోగ్యాన్ని బాధించే ప్రతికూల భావనలు ఏవో తెలుసా? నా దగ్గర ఒక మంచి లిస్ట్ ఉంది. కోపము, అసూయ, మత్సరము, స్వయంజాలి, క్షమాపణలేమి, ద్వేషము, పగ, భయము, చేదు, నిరుత్సాహము, నిరాశ, నిరీక్షణ లేకపోవడం, అసంతృప్తి, ఫిర్యాదులు, తీర్పు, విమర్శన మొదలు పెట్టడానికి. మీ ఫిజికల్ ఎనర్జీ దేవుడిచ్చిన వరం ఆయన మహిమ కొరకు మీకు అప్పగించబడింది. ఆయన వరములను తీసుకుని వాటిని చెడు భావాలు మరియు అలాంటి స్వభావపు వలల ద్వారా వెదజల్లడం పాపము. కలిసి ఉండడానికి కష్టపడకండి. మీరు అనుకున్నది జరగకున్నా సంతోషంగా ఉండగలరు. కమాన్. మీరు అనుకున్నది జరగకుండా ఉండడం మంచిది. మంచిగా సంతోషంగా ఉండండి. అంతేగాని కోరుకునేది పొందే ప్రయత్నంలో ఎవరితో అయినా వాదించి పోట్లాడకండి. నేను నాకు చెప్పుకుంటున్నాను. మీరెలాంటివారో తెలీదు, కానీ నేనేం తినాలనుకుంటే అదే తింటాను. టీవీలో ఏం చూడాలనుకుంటే అదే చూస్తాను. ఎవరో అలా ఉండరని తెలుసు, కానీ రిమోట్ మీద అధికారం ఉండడం మీకు ఇష్టం కాదా? అది వినోదంగా ఉంది. మీ ఆలోచనలను ఫ్రీగా వదిలేసే రిస్క్ తీసుకోకూడదు. మీ రహస్యపు ఆలోచన జీవితంలో ఏం విత్తినా దాన్నే కోస్తారు. ప్రేమ మరియు దయను విత్తండి, బాహటంగా ప్రతిఫలాన్ని పొందుతారు. చారిటీని, క్షమాపణను విత్తండి, దయలో కోయగలరు. ధారాళత్వాన్ని, కృతజ్ఞతను విత్తండి, ఎన్నడూ పేదగా ఫీల్ కారు. ఆశను విత్తండి, నెరవేర్చబడుతుంది. స్తుతిని విత్తండి, ఆనందాన్ని కోస్తారు. ఉదారంగా విత్తండి, ఉదారంగా కోస్తారు. బైబిల్ చెప్తుంది, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. మీరంతా చనిపోతున్న మనిషి కథని గురించి వినే ఉంటారు. ఈ ఫన్నీ మూవీస్ అన్నీ ఉన్నాయి అతని వద్ద. ఎంతమంది ఆ కథను విన్నారో? ఆయన వద్ద ఈ ఫన్నీ మూవీస్ ఉన్నాయి. కేవలం ఫన్నీ మూవీస్నే చూసేవాడు. ఫన్నీ మూవీస్, నవ్వడం, నవ్వి పూర్తిగా బాగయ్యేవాడు. నాకు గుర్తుంది, ఒకసారి తలనొప్పి వచ్చింది. టేబుల్ దగ్గర కొంతమందితో కూర్చుని ఉన్నా. ఎవరేదో ఫన్నీగా చేశారు, నవ్వాను. బాగా అంతా మర్చిపోయి 5 నిమిషాలు పగలబడి నవ్వాను అంతా. అయిన తర్వాత గమనించాను నా తలనొప్పి పోయిందని. నేను నమ్ముతాను, ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని. ఎంతమంది ఒప్పుకుంటారు? అందువలన చర్చ్ కూడా ఇలా ఉండవలసిన అవసరం లేదు. మనము దేవుని గృహంలో ఉన్నాము. ఆమేన్. ఓ మ్యాన్, ఇంటర్నెట్లో ఆడుతూ ఉన్నట్లయితే గాసిప్ కోసం వెతక్కండి, ఫన్నీ విషయాల కోసం చూడండి. పిల్లల గురించి క్యూట్ అయిన విషయాలెన్నో ఉన్నాయి. అంటే గట్టిగా నవ్వుకునేలా చేసేవి. ఒంటరిగా కూర్చుని సామెతలు, తిరిగి సామెతలు 17:22. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. బైబిల్లో వాళ్ళు ఎముకలను గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. అయితే మీ బోన్స్ అంటే, మీ బోన్స్లో ఏదైనా సమస్య ఉంటే మీ శరీరంలో సమస్యలు ఉన్నట్లే. విరిగిన మనస్సు విచారంగా కృంగిపోయి, ఓడిపోయి, నిరాశలో లేదా నిరుత్సాహపడి ఉంటుంది. ఎండిన ఎముకలు ఆర్థరైటిస్ గాను వేరే ఐటిసిస్లుగా మారగలవు. కీర్తనలో 109:16-18. ఏలయనగా మనిషి, దుష్ట మనిషి,
ఏలయనగా కృపచూపవలనన్న మాట మరచి శ్రమనందిన వాణ్ణి, దరిద్రుణ్ణి, నలిగిన హృదయం గలవాణ్ణి చంపవలనని అతన్ని తరిమెను. అతడు మంచివాడు కాడు. శపించుట వానికి ప్రీతి, కనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికిష్టం లేదు కనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చెచ్చియున్నది, తైలం వలె వాని ఎముకలలో చేరియున్నది. ఎముకలు బలాన్ని సూచిస్తాయి, స్థిరత్వాన్ని, శరీరపు దృఢత్వాన్ని. బలహీనమైన బోన్స్ ఉన్నాయని వివరించబడిన వ్యక్తి బలహీనంగా ఉంటాడు, జబ్బుగా, ఎల్లవేళ్లా చెడుగా ఫీల్ అవుతూ. మనము ట్రైపార్ట్ మనుషులము. శరీరము, ప్రాణము మరియు ఆత్మ, మన యొక్క ప్రతి భాగం వేరే భాగంపై ప్రభావం చూపుతుంది. మీ మనసు, మీ భావాలను, అలాగే మీ ఆత్మను కూడా. ఆత్మ నిండిన దేవుడు మీ శరీరంపై ప్రభావం చూపగలడు, భావాలను కూడా, అలాగే మీ మనస్సును కూడా. మనం అర్థం చేసుకోవాలి మనకు ఎలాంటి ఆలోచనలున్నాయో. మన జీవితంలో మనకున్న ఒత్తిడి ఆత్మికంగా ప్రభావం చూపుతాయి, అయితే శారీరకంగా కూడా. ఎంతమంది దీంతో అంగీకరిస్తారు? ఓకే, అక్కడ కూర్చుని అంగీకరించడం మంచిదే. అయితే స్పష్టంగా చెప్తున్నాను, నేనిది చేస్తున్నాను కనుక మీరు కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోండి. మీరు ఏ మార్పులు చేయకుంటే ఏది కూడా మారదు. మీరు సందేశం వింటారు, బైబిల్లో గీత గీస్తారు, సీడీని కొంటారు, ఇంకా మీరు అదేదైనా సరే. అయితే కేవలం మార్పు ఒక్కటే. మీకో విషయం చెప్తాను, బహుశా నేను నమ్ముతాను. నేను చెప్పినట్లుగా మీ అందరికీ ఏమవుతుందో తెలీదు. కొంతమందికి బహుశా ఘోరమైన జబ్బులుండొచ్చు. డాక్టర్ కూడా చెడు రిపోర్ట్ని ఇచ్చాడు. నేను ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ చేస్తున్నా, అది మీకు సరికాకుంటే తీసుకోకండి. మనలో చాలామంది మన జీవితాల్లో కొన్ని ఎంతో పాజిటివ్ మార్పులు చేసుకోవచ్చు. మనం శారీరకంగా మంచిగా ఫీల్ అయ్యేలా చేయడానికి సహాయపడతాయి మనం చేసేదానికంటే. ఆమేన్. మీ ఆత్మిక జీవితానికి మంచిగా ఫీల్ అవడం అనేది ఎంతో ముఖ్యము. మంచిగా ఫీల్ కాకుంటే ప్రే చేయాలనిపించదు. మంచిగా ఫీల్ కాకుంటే ఎవరికీ ఏమీ చేయరు. మంచిగా ఫీల్ కాకుంటే చిరాగ్గా ఉంటారు. కమాన్, పరిణితి చెందిన ఒక క్రైస్తవుడిగా ఉండి అలా ప్రవర్తించడం కష్టం అవుతుంది మంచిగా ఫీల్ కాకుంటే. చర్చిలో ఇది మనకు కావలసినంతగా బోధించారని అనుకుని కొన్నిసార్లు కావలసినంతగా ప్రాక్టికల్ జీవిత పాఠాలను నేర్పించాం. మనకు మంచి సిద్ధాంతాలు ఉండాలనుకుంటాను, అది ఎంతో ముఖ్యం. దేన్ని నమ్మాలో, ఎందుకు నమ్మాలో తెలుసుకోవాలి. అయితే అది ప్రతివారం తెలుసుకునే అవసరం లేదు. ప్రతివారం ఎలా జీవించాలో తెలుసుకోవాలి. ఎలా జీవించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పేది వినండి, మీకు ఉంది. ఇతరులు పొందాలనుకునేలా చేసే జీవితాన్ని ఎలా జీవించాలో మీరు తెలుసుకోవాల్సి ఉంది. ప్రతివారికి బోధించిన అవసరం లేదు. ఒక క్రిస్టియన్గా ఉండండి అంతే. చర్చికి వెళ్ళవచ్చు, మీ కారు మీద బంపర్ స్టిక్కర్ పెట్టుకుని, మీ షర్ట్ మీద జీసస్ పిన్నిని, మెడలో సెలవుని వేసుకుని, జీసస్ టాటూని వేసుకోవచ్చును. అవన్నీ చేయవచ్చును. అయితే చూడండి, బైబిల్లో నాకు నచ్చిన కథ ఒకటి ఉంది. యేసు ఆయన ఆకలితో ఉండి దూరంగా ఒక అంజూరపు చెట్టుని, దానిమీద ఆకులను చూశాడు. ఆ చెట్టు వద్దకు తినడానికి వెళ్తే అక్కడ ఫలాలు లేవు కనుక ఆ చెట్టుని ఆయన శపించాడు. ఆ అంజూరపు చెట్టు కోసం బాధపడేదాన్ని అనుకున్నాను. అది దాని లోపం కాదుగా, ఫలాలు లేకుంటే. అయితే యాంప్లిఫైడ్ బైబిల్లో క్రింద ఒక ఫుట్ నోట్ ఉంది. ఏమనంటే, ఆ అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నప్పుడు అది ఫలాలను ఇవ్వాలి. చాలామంది క్రైస్తవులకు ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. వారికి బంపర్ స్టిక్కర్ ఉంది, చర్చికి వెళతారు,
ఆఫీస్కి వెళ్తే బైబిల్ తీసుకెళ్తారు ఆత్మికంగా కనబడడానికి. లంచ్ టైంలో అందరికీ దూరంగా కూర్చుని బైబిల్ని చదువుతారు. అది దేవుణ్ణి సేవించే ఆలోచనలు ప్రజలు ద్వేషించేలా చేస్తుంది. వాళ్ళు చేసేదానికంటే వినోదం పొందకూడదనుకుంటారు, నవ్వకూడదు. మనం నార్మల్గా ప్రవర్తించాలి, నార్మల్లా కాకుండా నార్మల్ పాపిలా. అయితే మనం ప్రజలం. ఎంత సంతోషంగా ఉంటే అంత ఎక్కువ మంది మీకున్నది కావాలనుకుంటారు. ఆమేన్. ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ మంది మీకున్నది కావాలంటారు. ఇతరులకి ఎంత ఎక్కువగా చేస్తే అంతగా అది గమనించబడుతుంది, ప్రజలు ఆశ్చర్యపోతారు. అప్పుడు మీ శత్రువుల పట్ల మంచిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు మనం హెవీ టెరిటరీలోనికి వెళతాము. మీ ఆఫీస్లో ఎవరో మీ పట్ల చాలా చెడుగా ప్రవర్తించారని ఊహించుకోండి. కానీ మీరు ప్రేమించే క్రిస్టియన్ దేవుణ్ణి పూర్ణ మనసుతో సేవించాలని అనుకుంటారు. దానికి ఎంత ఖర్చయినా. వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అయిందని విని అసలైతే ఏదో ఇంజన్ ప్రాబ్లం సరవడానికి బహుశా 6 వారాలు పడుతుంది. వాళ్ళు ఆఫీస్కి 3 బస్సులు మారి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మీరు మీ పట్ల మంచిగా ఉండని ఆ వ్యక్తి వద్దకు వచ్చి మీరు అంటారు, నిన్ను పికప్ చేసుకుని సాయంత్రం డ్రాప్ చేస్తాను అని. అది మీరు వెళ్ళే దారి కాకున్నా. ఇప్పుడు అపవాది రోజున గందరగోళం చేయబోతున్నారు. మీకు విషయం చెప్తాను. రోమా 12:21 బైబిల్లోని అతి ముఖ్యమైన వచనాల్లో ఒకటి. దీన్ని వినండి, చాలా సింపుల్. కీడుని మేలుతో జయించండి. మీరు ప్రేమించవలసిన ఎవరినో చూస్తారు, 3 ఏళ్లుగా వాళ్ళకి ఫోన్ కూడా చేయలేదు. చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? బిజీగా ఉన్నాను. కాదు, ఫోన్ చేయాలనుకోలేదు. మీరు ఫ్రీ అయ్యే ఒక మార్గం మీతో మీరు నిజాయితీగా ఉండడమే. మిమ్మల్ని మీరు మోసం చేసుకుని విడుదల కాలేరు, లేదా వివేచనతోనూ. ఆమేన్. ఒకలా కదలిక తెచ్చుకోండి. అంటే ముందుగా వర్కౌట్ చేయడం మొదలుపెట్టినప్పుడు దేవా దయచూపు. ఈ ప్రోగ్రామ్ని మీరు వెళ్ళిన చోటుకు వెళ్ళి ఎక్సర్సైజ్ రొటీన్ని జిమ్ నుంచి నేర్చుకుని ఇంటికి వెళ్ళి 6 వారాలు చేశా. తర్వాత వెళ్ళి మరో ప్రోగ్రామ్ని తెచ్చుకున్నాను. నేనది గుర్తించలేదు, నాకు బాగా వివరించలేదు. అసలైతే నాకు 2 వర్కౌట్స్ ఇచ్చారు. ఒక రోజున ఒకటి, తర్వాత రోజున మరొకటి చేయాలి. నాకది తెలీదు. కనుక పూర్తి ప్రోగ్రామ్ని ప్రతిరోజు చేశాను. 1:45 పట్టింది. ఎంత అలసిపోయానంటే టాయిలెట్ మీద పడిపోయి లేవడానికి ప్రార్థించాల్సి వచ్చింది. దేవునికి స్తుతులు. ఇప్పుడు దాదాపుగా 17 ఏళ్ల నుంచి వర్కౌట్ చేస్తున్నాను. కనుక అయితే నా భర్త డేవ్ వర్కౌట్ చేస్తున్నారు 60 ఏళ్లుగా. కనుక మీలో కొంతమంది అనవచ్చును, నేను కూడా డేవ్లో ఉంటే బాగుండు, డేవ్ ఏజ్ వచ్చేప్పటికి ఆయన అలా ఉంటే బాగుండు. ఆయన కోరుకుంటే పొందలేదు. కమాన్, మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నా. కీర్తనలు 6:1-7 యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృశించి ఉన్నాను, బలహీనంగా అలసిపోయి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి.
నన్ను బాగు చేయుము, నా ప్రాణము నా శరీరము బహుగా అదురుచూ ఉన్నవి. అయితే యెహోవా ఎంతవరకు కరుణింపక ఉందువు, శాంతినివ్వకుందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచుంది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. దుఃఖం అతని దృష్టిని బాధించిందని చెప్తున్నాడు. కమాన్, చివరి వరకు సంతోషంగా ఉంటే మంచిది. కీర్తనలు 32:3. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన ఎముకలు క్షీణించినవి. మీరు చేయగలిగిన శ్రేష్టమైన పని దేవుని వద్దకు శుభ్రంగా రావడమే. మీ జీవితంలో పాపాన్ని ఉంచుకోకుండా ఆయన నుంచి దాచడానికి ప్రయత్నిస్తూ దాన్ని చెప్పివేయండి, బయటకు చెప్పండి. ఒప్పుకోవడంతో బయటకు వస్తుంది అది. దాన్ని మీ నుంచి బయటకు తెస్తే మిమ్మల్ని అది మృంగివేయలేదు. బహుశా మనం యాకోబులోని వచనాన్ని మిస్ చేస్తాం. మీరు స్వస్థత పొందినట్లు మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోండి. ఎవరికైనా ఇలా చెప్పడం మనకిష్టం ఉండదు. నా కోసం ప్రార్థిస్తే అభినందిస్తాను, నా టెంపర్తో నాకు సమస్య ఉంది. ప్రజలు దాన్ని తెలుసుకోవాలనుకో. స్వస్థత పొందినట్లు పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోండి, బాగుపడతారు. చూడండి, విషయాల్ని మీలో దాచుకోకండి. మన రహస్యాలే మనల్ని జబ్బు పడేలా చేస్తాయి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.